హాయ్ అండి. ఈరోజు ఆలు బిర్యానీ వేసుకుందామండి. ఆలు బిర్యానీకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టమాటో, ఒక ఆలు కట్ చేసుకొని పెట్టిన. ఇప్పుడు ఇందులో కావలసిన మసాలాలు: ఈ మసాలాలు ఇప్పుడు చేద్దాం బిర్యానీ. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి ఆవు నెయ్యి అండి, ఇంట్లో తయారు చేసింది. ఇదొక చెంచా వేసుకుందాము. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాము. ఒక చెంచా నూనె వేసిన, ఎందుకంటే నేను చేసేది కొంచెమే. ఒక మీడియం సైజు గ్లాసుడు బియ్యము, ఒక పావు సేరు అయితే అనుకోండి, అందుకే సరిపోద్ది ఈ నెయ్యి నూనె. ఫస్ట్ ఈ మసాలాలన్నీ వేసుకుందాము. కొంచెం వేపుకుందాము. ఈ మసాలాలు ఇట్లా వేగినాక ఉల్లిపాయ వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. సాల్ట్ వేసుకుందాము, సరిపోను. అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇవన్నీ మంచిగా వేగాలి. ఇట్లా వేగాలి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మసాలాలన్నీ ఇట్లా వేగాలి. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. పుదీనా లేదు ఇంట్లో, అందుకే వేయడం లేదు. వేసుకోవచ్చు ఉంటే, నేను వేయడం లేదు లేక. ఎందుకంటే మనం బాగా ఈ బిర్యానీ మసాలా అన్నీ వేస్తాం కదా, ఏమి కాదు. బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా కూడా వేస్తాం కాబట్టి పుదీనా లేకున్నా ఏమీ కాదు, కానీ వేసుకోవాలి. టైంకి లేదు. ఈ ముక్కలన్నీ వేగాలి. ఇవన్నీ మంచిగా వేగాలి. ఇంకా కొద్దిసేపు వేగాలి ఇవి.
ఇవన్నీ ఇట్లా వేగినాక ఇప్పుడు ఎసరు పోసుకుందాము. దాదాపు ఈ ఆలు సగానికి ఎక్కువ ఉడికింది. ఇంకా అన్నంతో ఉడుకుతుంది కాబట్టి ఇంకా ఇక ఎసరు పోసుకుందాం. ఇలా సింపుల్గా చేస్తానండి నేనైతే. ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నా. రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుందాము, సరిపోతాయి. ఇప్పుడు ఇందులో కొంచెము ఈ బిర్యానీ మసాలా వేసుకుందాము. నేను చేసేది కొంచెం కాబట్టి కొంచెమే ఎత్తన్నా, ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ బిర్యానీ మసాలా ఇప్పుడు మూత పెట్టుకుందాము నీళ్ళు మరిగేదాకా. ఇప్పుడు ఈ ఎసరు ఇట్లా మరగంగా ఈ బియ్యం వేసుకోవాలి. బియ్యం నేను ఫస్టే కడిగి పెట్టిన, ఇవి జై శ్రీరామ్ బియ్యం అండి. ఇవి మా ఇంటి, ఏ బియ్యం అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాము. మూత పెట్టుకుందాము. ఒక్కసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇప్పుడు కొంచెం కలర్ వేసుకుందామండి. ఇదేంది బిర్యానీ కలర్ కాదు, ఎల్లో కలరే. మూత పెట్టుకుందాము. ఇంకా కొంచెం అయితే అవుతుంది. వేడి వేడి ఆలు బిర్యానీ అయితే అయిపోయిందండి. తినాలనిపించినప్పుడల్లా చేసుకోవచ్చు. వేడి వేడిగా ఇలా సాంబార్ అయినా, టమాటో రసమైనా, టమాటో కూర అయినా ఏదైనా మంచిగానే ఉంటుంది. ఇట్లా చేసుకొని అయితే తింటే చూసారు కదా. వేడి వేడిది అయితే తిందామని నేను ప్లేట్లో పెట్టుకుంటాను. ఇప్పుడు చూసారు కదండి. ఇట్లా చేసుకుంటేనైతే చాలా టేస్ట్గా, కమ్మగా, మంచిగా ఉంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇట్లా లంచ్ బాక్సులో చేసి పెడితే. ఎందుకంటే సరిపోని సాల్ట్ వేస్తాం కాబట్టి, మిర్చి వేస్తాం కదా, సరిపోద్ది వాళ్ళకి కారం. పిల్లలకు మనకు కొంచెం కావాలంటే ఇంట్లో ఏమన్నా వేసుకొని తినచ్చు. చికెన్ ఉన్నా, లేకుంటే ఇట్లా టమాటో రసం ఉన్నా, సాంబార్ ఉన్నా, ఏదున్నా కొంచెం వేసుకొని తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లయితే చేసుకుంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే చేసుకోవచ్చు. ఇట్లా ఈ ఆలు ముక్కలు కూడా మంచిగా ఇట్లా ఉడికినాయి. ఇట్లా ఉడికితే మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇవి కూడా సాల్ట్తో వేగినాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇట్లా అయితే ఉడికినాయి. మనం ఈ ఆలు ముక్క అన్నం ఇట్లా తినచ్చు. ఇట్లా తినచ్చు. బుక్కకు ఒక ముక్క అయితే పెట్టుకొని. నేనైతే ఇది సింపుల్గా చేసిందండి ఆలు బిర్యానీ. ఇట్లా మీకు నచ్చితే మీరు చేసుకోండి. మీరు ఎవరైనా ఈ రోజుల్లో చేసుకుంటారు, ఎవరిష్టమైనట్టు వాళ్ళు. కొందరు పసుపు వేసి అట్లా ఇట్లా
చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళు. బిర్యానీ అంటే నీ తాలింపుకి పసుపు వేయొద్దని అయితే నేను వేయలేదు, బిర్యానీ లాగా చేయాలని. ఇలా మీకు నేను చేసింది కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము. చాలా టేస్ట్గానైతే ఉంటుంది ఇట్లా చేసుకుంటే. ఉంటానండి.